ఓం శాంతి 6/1/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీ ఆత్మల యొక్క ప్రత్యక్ష జీవితంలో ఉండేటటువంటి ధారణల యొక్క గుర్తులు. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాల రహస్యాలను వినిపించే శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా పిల్లల యొక్క పురుషార్థంలో వృద్ధి కళ గురించి సంభాషణ చేస్తున్నారు. దీనిలో 2 రకాలైన పిల్లలను చూశారు. ఒకటి, మొదటి తరగతి వారు సూర్యవంశీ దేవతల రూపంలో ఉంటారు. రెండవ తరగతి వారు చంద్రవంశీ క్షత్రియుల రూపంలో ఉంటారు. ఇద్దరి స్థితిలో మరియు వేగంలో తేడా ఉంది. సంకల్పమైతే ఇద్దరికీ సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవాలి అనే ఉంది, మరియు ఇప్పుడు కూడా ఉంది. కానీ మొదటి నెంబర్ అంటే సూర్యవంశీల సంకల్పం మరియు స్వరూపంలో ఎక్కువ తేడా లేదు. కానీ రెండవ నంబర్ చంద్రవంశీలలో సంకల్పంలో మరియు స్వరూపంలో చాలా తేడా ఉంది. సంకల్పమేమో 100% శక్తిశాలిగా ఉంది, కానీ స్వరూపంలో ఒక్కొక్కసారి 75% అంటే 75%, ఒక్కొక్కసారి 50% తేడా ఉంది. సూర్యవంశీయులు సదా మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అంటే శక్తిశాలి బీజ రూప స్థితిలో ఉంటారు. కానీ రెండవ రకం వారు అవ్యక్త ఫరిస్తా స్థితిలో ఎక్కువగా ఉంటారు. చంద్రవంశీయులు జ్ఞాన సూర్యులుగా అంటే బీజరూప స్థితిలో తక్కువగా ఉంటారు. కానీ ఫరిస్తా స్థితిలో మరియు అనేక రకాలైన మాయా విఘ్నాలతో యుద్ధం చేసి విజయం పొందే స్థితిలో ఎక్కువగా ఉంటారు. అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల రూపంలో, అప్పుడప్పుడు సమస్యల రూపంలో మాయతో విజయం పొందే శ్రమలో ఎక్కువ సమయం ఉంటారు. 1 గంట శ్రమకు అరగంట లేదా పావుగంట సఫలతను అనుభవం చేసుకుంటారు. అందువలన పురుషార్థంలో శ్రమ చేసి అప్పుడప్పుడు అలసిపోతున్నారు, అప్పుడప్పుడు నడుస్తున్నారు, ఒక్కొక్కసారి పరుగు పెడుతున్నారు. కానీ ఒక్కొక్కసారి పరిగెత్తే వారిని చూసి పరిగెత్తాలి అనుకుంటున్నారు, కానీ పరిగెత్తలేకపోతున్నారు. బాబా యొక్క ప్రతి గుణాన్ని అనుభవం చేసుకోవడంలో సగం స్థితి వరకే చేరుకుంటున్నారు. అంటే 50% యొక్క స్థితి ఉంటుంది. బాబా సుఖ సాగరుడు, నేను సుఖ స్వరూపాన్ని అని వర్ణన చేస్తారు. కానీ సదా సుఖం యొక్క అనుభూతి అవ్వదు. సంపూర్ణ సుఖం యొక్క అనుభూతి ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. ఎలా అయితే చంద్రుడి కళలు పెరుగుతూ ఉంటాయి మరియు తరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి తగ్గుతాయి కదా, అలాగే చంద్రవంశీయులు అప్పుడప్పుడు చాలా ఉత్సాహ ఉల్లాసాలతో సంపూర్ణ స్థితిని అనుభవం చేసుకుంటారు, మరియు అప్పుడప్పుడు స్వయాన్ని సంపూర్ణ స్థితికి చాలా దూరంగా అనుభవం చేసుకుంటారు. అప్పుడప్పుడు సహాయం కోసం స్మృతి స్థితి నుండి ఫిర్యాదుల స్థితిలోకి వచ్చేస్తారు. సూర్యవంశీయులు 1, సదా బాబా తోడు మరియు సర్వ సంబంధాల అనుభవంలో లౌలీనమై ఉంటారు. 2, సూర్యవంశీయులు ఎక్కే కళ మరియు దిగే కళలోకి రారు. సదా ఎక్కే కళను అనుభవం చేసుకుంటూ, ఎలాగైతే సూర్యుడు సదా ప్రకాశ స్వరూపంగా ఉంటాడు, కళల చక్రంలోకి రాడు, అలాగే వీరి స్థితిలో కూడా అప్పుడప్పుడు 14 కళల సంపన్న స్థితి మరియు అప్పుడప్పుడు 8 కళల సంపన్న స్థితి, ఇలా తేడా ఉండదు. 3, సూర్యవంశీయుల దగ్గరకు మాయ మేఘం రూపంలో తప్పకుండా ఎదురుగా వస్తుంది. కానీ మేఘం వస్తుంది వెళ్ళిపోయినట్టు మాయ వస్తుంది వెళ్ళిపోతుంది, వీరి మీద ప్రభావం చూపించదు. 4, సూర్యవంశీయులు సదా తమ స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకొని ఆ మేఘాలను చూసి ప్రకాశం తక్కువ చేసుకోరు. సదా తమలో బాబా యొక్క గుణాలను సాకార రూపంలో అనుభవం చేసుకుంటూ ఇతరుల ముందు కూడా ప్రత్యక్షం అవుతారు. 5, సూర్యవంశీయులు సదా బేహద్దు సేవాధారిగా ఉంటూ స్వయాన్ని లైట్ హౌస్ మైట్ హౌస్గా అనుభవం చేసుకుంటారు. 6, సూర్యవంశీయుల ప్రతి అడుగు సాకార బ్రహ్మబాబా కర్మరూపి అడుగుపై అడుగు ఉంటుంది. అంటే కర్మ మరియు పురుషార్థం యొక్క వేగం సాకార బ్రహ్మబాబా సమానంగా ఉంటుంది.
7. సూర్యవంశీయుల మొదటి అడుగు తండ్రిని అనుసరించే విధంగా ఉంటుంది. మనస్సు, బుద్ధి, సంస్కారాలతో సదా బాబా ముందు అర్పణమైపోతారు. బ్రహ్మ బాబా యొక్క విశేషతను చూశారు కదా. ఈ మహాత్యాగము ద్వారానే మహాభాగ్యం లభించింది. నెంబర్ 1 ఫరిస్తాగా మరియు నెంబర్ 1 విశ్వ మహారాజుగా అయ్యారు. అలాగే సూర్యవంశీయులు కూడా మహాత్యాగిగా, సర్వస్వ త్యాగిగా ఉంటారు. సర్వస్వ త్యాగులు అంటే సంస్కారాల రూపంలో కూడా వికారాల వంశాన్ని త్యాగం చేయాలి. ఇలా సర్వస్వ త్యాగులుగా బ్రహ్మబాబాను అనుసరించే వారే వర్తమానంలో ఫరిస్తా స్వరూపంగా మరియు భవిష్యత్తులో నెంబర్ 1 విశ్వ మహారాజుగా అవుతారు. 8. సూర్యవంశీయులు సదా నిశ్చయ బుద్ధికి ప్రత్యక్ష స్వరూపంగా, సదా నిశ్చింతగా మరియు సదా కల్పకల్పము నిశ్చిత విజయీలుగా అనుభవం చేసుకుంటారు. 9. సూర్యవంశీయులు సదా విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఎంత పెద్ద బాధ్యతయో అంత డబల్ లైట్గా ఉంటారు. 10. సూర్యవంశీయులు తమ వృత్తి లేదా తరంగాల యొక్క కిరణాల ద్వారా అనేక ఆత్మలకు ఆరోగ్యము అంటే స్వస్మృతిలో ఉండే స్థితి యొక్క అనుభవం చేస్తారు. 11. సూర్యవంశీయులు సదా తమకు లభించిన ఖజానాలను స్వార్థంగా అంటే స్వయం కోసం ఉపయోగించరు. సర్వులకు మహాదానిగా, వరదానిగా ఉంటారు. 12. సూర్యవంశీయులలో విశేషంగా 2 గుర్తుల అనుభవం అవుతాయి. ఒకటి, సదా నిర్వాణ స్థితిలో ఉంటూ మాటలలోకి వస్తారు. 2, సదా స్థితిలో స్వమానము, మాట మరియు కర్మలో నిర్మాణంగా అంటే నిర్వాణము మరియు నిర్మాణం 2 గుర్తుల అనుభవం అవుతాయి. ఈ విధంగానే చంద్రవంశీయులు ఈ అన్ని విషయాలను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటిలో అప్పుడప్పుడు ఒక విధంగా, అప్పుడప్పుడు మరో విధంగా ఉంటారు. మరియు అన్నింటిలో 50-50% ఉంటారు. ఒక్కొక్కసారి 100% మనిలా మెరిసిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు తమ బలహీనతల యొక్క మాలను బాప్దాద ముందు మాటి మాటికి స్మరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సమర్థంగా, అప్పుడప్పుడు వ్యర్థంగా ఉంటారు. అప్పుడప్పుడు మహాన్గా, అప్పుడప్పుడు సాధారణంగా ఉంటారు. అప్పుడప్పుడు స్వయాన్ని అధికారిగా అంటే మహావీరుగా అనుభవం చేసుకుంటారు. అప్పుడప్పుడు సహాయము, సహయోగం లభిస్తే ముందుకు వెళ్తాము అని అంటారు. ఇలా కుంటుతూ నడుస్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు స్వయాన్ని నేను ఎంతవరకు చేరుకున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సూర్యవంశీయుడనా లేక చంద్రవంశం నుండి సూర్యవంశం పరిధి వరకు వచ్చానా లేక చంద్రవంశంలోనే ఉన్నానా? పరిధి వరకు చేరుకున్నవారు అప్పుడప్పుడు సూర్యవంశీ స్థితిని జంప్ చేసి చంద్రవంశంలోకి వచ్చేస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో పరిశీలించుకోండి. పరిధిని దాటి సూర్యవంశీయులుగా అవ్వండి. అర్థమైందా ఏం చేయాలో? మంచిది. ఈ విధంగా స్వయం సదా సూర్యవంశానికి అధికారులుగా అయ్యే వారికి బాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేసి బాబా సమానంగా సదా ఫరిస్తా రూపంలో ఉండేవారికి మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి విశ్వానికి ప్రాప్తులు అనే కిరణాల ద్వారా అంధకారాన్ని వెలుగుగా చేసేవారికి మాస్టర్ జ్ఞాన సూర్యులైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. గుజరాత్కు సహజ యోగి యొక్క వరదానం లభించింది. గుజరాత్ ధరణి సాత్వికంగా ఉన్న కారణంగా తయారు చేయబడిన భూమిగా ఉన్నది. తయారు చేయబడిన భూమిలో బీజమును వేసినట్టయితే సహజంగానే ఫలం లభిస్తుంది. సహజ యోగి యొక్క వరదానం డ్రామా అనుసారంగా లభించింది. ఈ వరదానమును స్మృతిలో ఉంచుకొని స్వయమును మరియు సర్వులను సహజ యోగిగా తయారు చేయండి. సదా మీ చేతిలో విజయం యొక్క జెండా ఉండాలి. ఇటువంటి విశేషాత్మలను సంపర్కంలోకి తీసుకురండి. వీరి ద్వారా సేవ యొక్క ధ్వని దూరం వరకు వ్యాపిస్తుంది. జ్ఞానం యొక్క లెక్కల్లో విశేషాలు కాకపోవచ్చు కానీ నీ ప్రపంచం యొక్క లెక్కను విశేషమైన వారు కనుక వారి సేవ చేయండి. వీరి ద్వారా వార్తాపత్రికల వారు, టీవీ, రేడియో వారి వరకు ధ్వని వ్యాపిస్తుంది.
ఇటువంటి విశేషాత్మలు వెలువడితే వారి ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. బాప్దాద అందరిపైన ఆశను కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ ఆశలను ప్రత్యక్ష స్వరూపంలో చూపించాలి. సమయం తక్కువగా ఉంది, కానీ సేవ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక చక్రంతో అనేకులు సేవ జరిగే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇటువంటి వేగం కావాలి. రాజ్య అధికారులు కనుక మీ భాగ్యాన్ని తీసుకుంటూ ఉండండి. నిందలు రాకుండా అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉండండి. మాకు తెలియలేదే, మాకెవరు చెప్పలేదే అనరాదు. పార్టీలతో కలయిక, 1వ గ్రూప్తో బీజరూప స్థితి ద్వారా మొత్తం విశ్వానికి సేవ. బీజరూప స్థితి అన్నింటికన్నా చాలా శక్తిశాలి స్థితి. దీని తర్వాతనే మిగిలినవన్నీ నెంబర్ వార్ స్థితులు. ఇక్కడ వేదిక లైట్ హౌస్ వలె పనిచేస్తుంది. మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని వ్యాపింపచేసేందుకు నిమిత్తంగా ఉన్నది. ఎలాగైతే బీజం ద్వారా మొత్తం వృక్షానికి నీరు లభిస్తుందో, అదేవిధంగా బీజరూప స్థితిలో ఉండడం ద్వారా ఆటోమేటిక్గానే మొత్తం విశ్వానికి ప్రకాశం లభిస్తూ ఉంటుంది. ఎలాగైతే లైట్ హౌస్ ఒక స్థానంలో ఉండి తన యొక్క ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తుందో, అదేవిధంగా లైట్ హౌస్గా అయ్యి విశ్వ కళ్యాణకారిగా అయ్యి విశ్వం వరకు మీ లైట్ను వ్యాపింపచేసేందుకు పవర్ఫుల్ స్థితి కావాలి. స్థూలమైన బల్బు యొక్క ప్రకాశం శక్తిశాలిగా లేకపోతే నలువైపులా ప్రకాశం వ్యాపించదు. 0 పవర్ హద్దు వరకే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు లైట్ హౌస్గా అవ్వండి, బల్బుగా కాదు. అనంతమైన తండ్రి యొక్క అనంతమైన పిల్లలు, అనంతమైన సేవాదారులు. వర్తమాన సమయంలో అనంతమైన సేవ యొక్క అవసరం ఉంది. ఎందుకంటే అనంతమైన విశ్వం యొక్క పరివర్తన ఉంది. విశ్వ పరివర్తన చేసే ముందు స్వయం యొక్క పరివర్తన చేసుకోవాలి. ప్రతి సంకల్పంలో విశ్వ కళ్యాణకారిగా ఉండాలి. వ్యక్తిగత మిలనం, సదా సంపన్న ఆత్మల గుర్తులు బాబా చెప్తూ ఉన్నారు. సర్వ ఖజానాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంపన్నంగా ఉండడం మరియు సంతుష్టంగా ఉండడం. అసంతుష్టతకు కారణం అప్రాప్తి. ఎవరైతే నిండుగా ఉండే ఆత్మలు ఉంటారో వారు ఇతర ఆత్మలకు ఇవ్వగలుగుతారు. స్వయంలో బలహీనత ఉంటే ఇతరులకు ఇవ్వలేరు. సంతుష్టత అనగా సంపన్నత. తండ్రి సంపన్నులు, అందువలన వారి మహిమలో సాగరుడు అనే మాటను పలుకుతారు. ఇది సంపన్నతను సిద్ధి చేస్తుంది. కనుక తండ్రి సమానంగా మాస్టర్ సాగరిగా అవ్వండి. నది అయితే ఎండిపోతుంది. సంపన్నాత్మలు సంతోషంలో సదా నాట్యం చేస్తూ ఉంటారు. సంతోషం తప్ప వేరే ఏది లోపలికి రాకూడదు. సంతుష్టంగా ఉండే ఆత్మలు సంపన్నంగా ఉన్న కారణంగా వారి వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారి సంబంధంలో కూడా ఏ విధమైన అలజడి ఉండదు. ఏమి జరిగినా వాటి యొక్క ప్రభావం కూడా ఉండదు. విఘ్నము లేదా అలజడి అనేది ఒక ఆటల అనుభవం అవుతుంది. సమస్య కూడా మనోరంజనం యొక్క సాధనంగా అయిపోతుంది. ఎందుకంటే నాలెడ్జ్ఫుల్గా అయి చూస్తారు. వారు నిశ్చయ బుద్ధిగా ఉన్న కారణంగా నిశ్చయం యొక్క ఆధారంపై విజయీ అవుతారు. సదా హర్షితంగా ఉంటారు. ఇంకొకరితో స్వయాన్ని విశ్వ సేవాధారిగా భావించడం ద్వారా ఏకరస స్థితి యొక్క అనుభవం. బాప్ దాదాకు సదా సేవాధారి పిల్లలు స్మృతి వస్తూ ఉంటారు. ఎందుకంటే తండ్రికి కూడా విశ్వ సేవ యొక్క కర్తవ్యం ఉంది. తండ్రి ఎలా అయితే విశ్వ సేవాధారియో అలాగే పిల్లలు కూడా విశ్వ సేవాధారులే. సేవాధారికి సదా సేవ మరియు యజమాని మాత్రమే గుర్తు ఉంటారు. ఇటువంటి పిల్లలకు తండ్రి మరియు సేవ తప్ప వేరే ఏ విషయాలు గుర్తుకు రావు. అందువలన ఏకరస్థితిలో ఉండే అనుభవం కలుగుతూ ఉంటుంది. ఒక తండ్రి యొక్క రసం తప్ప ఇతర రసనాలన్నీ పనికి రానివిగా అనిపిస్తాయి. ఒకే తండ్రి యొక్క రసంలో ఉన్న కారణంగా వారు ఎక్కడ కూడా ఏ విధమైన ఆకర్షణలలోకి వెళ్ళారు. ఇదే పురుషార్థం మరియు ఇదే లక్ష్యం. బాప్దాదా అందరినీ తీవ్ర పురుషార్థుల రూపంలో తన ఎదురుగా చూస్తున్నారు. పురుషార్థిగా ఉన్నట్లయితే గమ్యాన్ని, ఒట్టి పురుషార్థి తీవ్ర పురుషార్థి కాకుండా ఉంటే గమ్యాన్ని చేరుకోలేరు. ఇంకొకరితో సర్వ సంబంధాల రసాలను ఒక్క తండ్రి నుండి తీసుకునేవారు నష్టోమోహులు.
బాబాను సర్వ సంబంధాలలో తమ వారిగా చేసుకున్నారా? కేవలము తండ్రితో సంబంధం కలిగి ఉండడమే కాదు, సర్వ సంబంధముల తోడు తండ్రితో ఉండాలి అనగా తండ్రికి చెందిన వారిగా అయిపోవాలి. సర్వ సంబంధములలో ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ ఉండకూడదు. సర్వ సంబంధములు ఒకే తండ్రితో ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క లక్షణాలు ఏం కనిపిస్తాయి? వారు సదా నిర్మోహిగా ఉంటారు. ఎప్పుడైతే ఎటువైపుకు మోహం అనగా తగుల్పాటు వెళ్ళదో అప్పుడు మాయతో ఓడిపోరు. ఈ విధమైన నష్టోమోహులుగా ఉండడం అనగా స్మృతి స్వరూపము. సదా అమృతవేళ ఇది స్మృతిలోకి తెచ్చుకోండి. సర్వ సంబంధాల సుఖాన్ని ప్రతిరోజు నేను బాప్దాదా నుండి తీసుకొని ఇతరులకు ఇస్తూ ఉండాలి. ఈ విధంగా అధికారిగా భావించేవారు సదా తండ్రిని తమకు తోడుగా చేసుకొని నడుస్తారు. ఏ కర్మైనా కానీ సాకార తోడు స్మృతిలోకి రాకూడదు. ముందుగా తండ్రి స్మృతిలోకి రావాలి. సత్యమైన మిత్రుడైతే తండ్రియే కదా. ఈ విధమైన సత్యమైన సాథిని తోడుగా చేసుకుంటే అన్నింటికీ సహజంగానే అతీతంగా మరియు ప్రియంగా అవుతారు. ఒక్క తండ్రితో లగ్నం ఉన్నట్లయితే నష్టోమోహులుగా అవుతారు. టీచర్స్తో బాబా కలిశారు, వారికి తెలియజేశారు. ఎవరైతే స్నేహంలో లవలీనమై ఉండే ఆత్మలు ఉన్నారో అటువంటి ఆత్మలకు బాప్ దాదా కూడా వారి స్నేహానికి రిటర్న్ ఇస్తారు. ఏ సమయంలో ఇస్తారు? విశేషంగా అమృతవేళ. అమృతవేళ సహజ వరదానం లభిస్తుంది. మొత్తం రోజంతటికి వారికి అధికారం ఉంది, కానీ ఆ సమయము తండ్రికి విశేషమైనది. ఏదైనా విశేషమైన సమయం ఉంది అనుకోండి, ఆ సమయంలో ఆ వస్తువు సీజన్ అయిన కారణంగా చౌకగా లభిస్తుంది. అలాగే అమృతవేళ సమయం కూడా సీజన్ లాంటిది. ఆ సమయంలో విశేషంగా ప్రాప్తి అనేది జరుగుతుంది. టీచర్స్ అందరూ నిర్విఘ్నంగా ఉన్నారు కదా. యోగం యొక్క కోటను దృఢంగా ఉంచుకోండి. విఘ్నం అనేది ఎక్కడి నుండి అయినా ఎలాగైనా రావచ్చు. అందువలన అంతర్జాతీయ యోగం పెట్టుకోండి. ప్రతి నెల సంఘటిత రూపంలో నలువైపులా ఒక విశేష సమయంలో ఒకటిగా ఈ యోగ ప్రయోగం పెట్టుకోండి. బాబా అప్పుడు సలహా ఇచ్చారు. ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రతి సండే, థర్డ్ సండే, 3వ ఆదివారం 6:30 నుండి 7:30 వరకు బాబా చెప్పిన విశేషమైన సూచన అనుసారంగా ఈ ప్రోగ్రాం నడుస్తోంది. మొత్తం జోనుకు యోగదానం చేయండి. దీని వలన కోట మరింత దృఢం అవుతుంది. ఈ కనెక్షన్ను ఎవ్వరూ కట్ చేయలేరు. మీరు సేవను ఎంతగా వృద్ధి చేస్తూ ఉంటారో అంతగా మాయ తన వారిగా చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. ఎలాగైతే ఒక కార్యం ప్రారంభించే ముందు శుద్ధి యొక్క విధులు నిర్వహిస్తారో అలాగే సర్వశ్రేష్ఠ ఆత్మలందరూ ఒకే శుద్ధ సంకల్పంతో విజయాన్ని పొందాలి. ఒకే సమయంలో నలువైపున కోట దృఢంగా అయ్యేందుకు, శుద్ధి చేసేందుకు ఇదే విధి. ప్రతి 3వ ఆదివారం యోగం చేయడం, దీని ద్వారానే విజయులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.